వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40% రాయితీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మరి యుద్ధం మళ్ళీ మొదలైంది, ఆల్రెడీ దాడులు జరుగుతున్నాయి, హార్మోజ్ జలసంధి మళ్ళీ మూసేశారు కూడా. మరి దీని ప్రభావం మన ఆర్థికంగా అంటే ఇప్పుడు చమురు ధరలు కానీ, పెట్రోల్, డీజిల్, ముఖ్యంగా ఇంకా బంగారం ధరలు, ఆల్రెడీ బంగారం వెండి ధరలు తగ్గిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయా? 1,00,000కు వచ్చేస్తుంది బంగారం అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే చూస్తున్నాం సార్. మరి మీరు మీ అనలైసిస్ లో ఏం చెప్తారు? ఆల్రెడీ 3-4 నెలల ముందు సేమ్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తుంది చాలా ఛానల్స్ లో. పెరిగినప్పుడు ఎంతవరకు పెరుగుతుందో చెప్పాము, తగ్గినప్పుడు ఎంతవరకు తగ్గే అవకాశం. కరెక్ట్గా మన దేవుళ్ళు కాదు కాబట్టి డాక్టర్ని దేవుడి తర్వాత దేవుడు వాళ్ళు కూడా గ్యారంటీ ఇట్లేదు కానీ క్లినిక్స్కి వెళ్తే మనం మీకు గుర్తుంటే మన ఛానల్లోనే 2025 ఫిబ్రవరి, జనవరిలో ప్రెసిడెంట్ అయ్యారు. ఫిబ్రవరి మార్చ్లో మనం ఎక్స్పెక్టెడ్ గోల్డ్ రేట్స్ అడిగారు. అప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు తులం బంగారం 75-80 వేలు ఉండేది, సిల్వర్ ఓ 10,000 తక్కువ ఉండేది. నేను అప్పుడు ఏం చెప్పంటే గోల్డ్ విల్ గో టు 2 lakhs అని చెప్పాను. గుర్తు చేసుకోండి. సిల్వర్ 4 lakhs అని చెప్పాను. ఎంతవరకు వెళ్ళింది? మ్యాక్సిమం 1,89,000కి వెళ్ళింది. గోల్డ్ సిల్వర్ 4,20,000కి వెళ్ళింది. కానీ అలాంటిది మళ్ళీ లాస్ట్ ఇయర్ బిగినింగ్లో మేబీ మార్చ్ ఆర్ ఫిబ్రవరిలో 1,00,000కు వస్తుందని చెప్పే బంగారం 1,10,000 సిల్వర్ ఇంచుమించు 1.5-2 lakhs మధ్యలో. ఇప్పుడు ఆల్రెడీ చూసుకుంటే 1,90,000 ఏదైతే ఉందో ఇట్ హెస్ కమ్ టు 1,42,000, 1,42,000 చిల్లరలో ఉంది. 24 గారు 22 గారు 1,30,000 ఉంది. 100% కరెక్ట్, 80% 90% కరెక్ట్గా. ఇప్పుడు వార్ కంటిన్యూ అయితే యాక్చువల్గా రేటు పెరగాలి, బట్ ఇట్ ఈస్ రివర్స్ సినారియో. గత నెల రోజుల్లో మీరు చూసుకుంటే పెరిగిన దానికంటే తగ్గింది ఎక్కువ. ఒకప్పుడు నేను రివర్స్ చెప్పాను. ఇప్పుడు చూసుకుంటే 1,50,000 నుండి 1,45,000 ఇంకా రాను. ఎందుకంటే వారు క్లోజ్ ఓపెన్ కొద్ది ఇంపాక్ట్ అనేది ఉంటుంది. బట్ వారు కంప్లీట్గా క్లోజ్ అయితే నేను చెప్పిన ఫిగర్స్ రీచ్ అవుతారు. కాబట్టి మీకు గోల్డ్లో అవసరం అయితే కొనుక్కోండి, అవసరం కాకపోతే పోస్ట్పోన్ చేయండి, ఆల్టర్నేటివ్ యూజ్ చూడండి. ఓల్డ్ గోల్డ్ రీడిజైన్ చేసుకోండి. మోడీ గారు చెప్పారు. సో కొంతవరకు ఇంపాక్ట్ పడింది. ఎందుకంటే నేను చెప్పినట్టు మన ఇండియాలో దాదాపు టన్నులు 32,000 కోట్ల టన్నులు, అందులో 20% విన్నారు అనుకోండి మోడీ గారు. వాళ్ళు 5-6,000 టన్నులు మిగిలిపోతున్నాయి. అంటే అది ఆ మాత్రం ఫారెన్ ఎక్స్చేంజ్ తగ్గిపోతుంది, మన దగ్గర అవుట్ఫ్లో అవ్వదు. అదేవిధంగా మిగతా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్, పూలింగ్ ఆఫ్ కార్స్ అంటాడు. ఒక కారు తెచ్చే బదులు ఒకటి పార్కింగ్ ప్రాబ్లం, ఒకటి రోడ్డు మీద ట్రాఫిక్ ప్రాబ్లం, 5 కలిసి కార్లో 4 కలిసి ఒక అంటే కార్ పూలింగ్ అంటారు. మేము చిన్నప్పుడు ఆ విధంగానే 5 ప్లేస్ కలెక్ట్ చేసుకొని వెళ్ళేవారు. ఇప్పుడు ఓవరాల్గా కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు అంటే కొనుక్కోకపోవడమే మంచిది. పెళ్ళిళ్ళు వీ కాంట్ స్టాప్, ఫంక్షన్లు యూ కాంట్ స్టాప్. అండ్ ఇండస్ట్రీ యూసేజ్ కూడా చైనా వాళ్ళు మనం మాట్లాడుకున్న లాస్ట్ టైం సిల్వర్ యూసేజ్ తగ్గించుకున్నారు. వాళ్ళు సిల్వర్ కోటెడ్ మన కాపర్ మీద సిల్వర్ కోటెడ్ పెట్టి ఈవీ వెహికల్స్, సెమీ కండక్టర్స్, చిప్స్ ఇవన్నిట్లు కూడా ఒకప్పుడు కేజీ సిల్వర్ ఆడేవాళ్ళు ఇప్పుడు 66% తగ్గిపోయి 34%, 33% మాత్రమే వాడుతున్నారు. ఆ విధంగా సిల్వర్ తగ్గింది. ఎప్పుడైతే యూసేజ్ తగ్గిందో ఆబ్వియస్లీ రేట్ తగ్గుతుంది. డిమాండ్ తక్కువైతే రేట్ తగ్గుతుంది, డిమాండ్ పెరిగితే రేట్ ఎక్కువ. ఇప్పుడు వార్ ఎఫెక్ట్ సార్, ఇప్పుడు మన ఈ పెట్రోల్, డీజిల్ మళ్ళీ ఇంకా దేనిపైన ఇంపాక్ట్ చూపిస్తుంది బాగా? మళ్ళీ అంటే ధరలన్నీ మళ్ళీ పెరిగిపోయే ఛాన్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఒక ఫార్ములా ఉంది, ఇంప్లైస్ అండ్ ఇంప్లైడ్. ఇదైతే ఇది ఆటోమేటిక్గా అయిపోతుంది. పెళ్ళైతే పిల్లలు కనడం గ్యారంటీ. అట్లా అది అంటే ఎక్కడ 1 or 2 కేసు తీస్తే. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒకటి జియో పొలిటికల్ కండిషన్ చాలా వేవరీగా ఉంది, వాలటైల్. అంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియట్లేదు. ట్రంప్ ప్రవర్తన మనకు తెలిసిందే, మోడీ గారి ప్రవర్తన మనకు తెలిసిందే. సో మోడీ గారు రూపీని స్ట్రాంగ్ చేయడానికి ట్రై చేస్తే ట్రంప్ గారు డాలర్ని స్ట్రెంగ్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ సన్నాడలో చూసుకుంటే మన బంధు మిత్రత్వం అంటే బైలాటరల్ రిలేషన్స్ బిట్వీన్ ది కంట్రీస్ మనం బాగా ఉన్నాం చెప్పారు. ముందంజలో ఎలక్షన్ చెప్తారు, ముందంజలో ఉన్నాడు. అట్లా అక్కడ కొద్దిగా వ్యతిరేకత కనిపిస్తుంది. 80% కంట్రీస్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా, కొంతమంది ఇన్ ఫేవర్ ఆఫ్ అమెరికా. సో ఇదంతా లాన్ ఉన్న అవుట్పుట్ వేరు, బయట జరిగే అవుట్పుట్ వేరు. ఎందుకంటే ఫ్యాక్టరీస్లో ఒక మెషిన్ అవుట్పుట్ 10 మెషిన్లు ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక బేరింగ్ చేయాలి, బాల్ బేరింగ్ అని ఉంటుంది, ఫ్యాన్లకి ఎట్లకి వెహికల్ వాడతారు. అది పైప్ ఉంటుంది, ఒక స్టీమ్లెస్ పైప్. ఆ పైప్ని ముక్కలు చేయాలి, ఆ ముక్కల్ని గ్రైండ్ చేయాలి. అంటే రకరకాల దీని అవుట్పుట్ ఇది కట్ అయితేనే అక్కడ నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది.
ఇక్కడ కూడా మనం పొలిటికల్గా తీసుకునే స్టెప్ ఎవరి కంట్రీని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్, తప్పేం లేదు. అయితే ట్రంప్ గారికి ఏమైందంటే వాళ్ళ ఓన్ సిటీలో ఓన్ కంట్రీలో వ్యతిరేకత అనేది చాలా విషయాల్లో పెరుగుతుంది బాగా. బైఅవుట్ స్కీమ్ కానీ, బర్త్ టూరిజం కానీ, లక్కీ డిప్ ప్రాసెస్ కానీ, వీసా ప్రాసెస్ కానీ, ట్యాక్స్ టారిఫ్ కానీ, క్రూడ్ ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు హార్మోన్స్ అంది మూస్తున్నారు, తెరుస్తున్నారు. ఇప్పుడు యాక్షన్ పర్మనెంట్గా మూస్తారు. తెరిచే టైంకి వచ్చింది అనుకునేసరికి ఐసీయూ నుండి బయటకు వస్తాం, మళ్ళీ ఐసీయూలు వేస్తారు. సో ఓవరాల్గా ఈ గోల్డ్ పెరగడానికి తగ్గడానికి ఒక కారణం అని చెప్పలేం. ఈ అన్ని కారణాలు కొలైట్ అంటే కన్సాలిడేటెడ్ కలిపి ఒక అవుట్పుట్ వస్తుంది. సో రేట్లు తగ్గుతాయని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా గోల్డ్ రేట్స్, సిల్వర్ రేట్స్, మెటల్ రేట్స్ ఆర్ లైక్లీ టు కమ్ డౌన్ మేబీ విత్ ఇన్ నెక్స్ట్ 3 to 6. ఇప్పుడు ఆల్రెడీ జూలైలో ఉన్నాం, డిసెంబర్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోపు ఒక నిర్ణయం రావాలనుకుందాం. రావడానికి డిసిషన్ దగ్గరికి వెళ్తున్నారు, మన వెనక్కి వెళ్తున్నారు, దగ్గరికి వెళ్తున్నారు, వెనక్కి వస్తున్నారు. ఎక్కడో దగ్గర సామరస్యంగా అన్ని కంట్రీస్ అంటే ఇంపార్టెంట్ జీసీసీ కానీ మిగతా కంట్రీస్ అందరూ కలిసి కూర్చొని దీనికి ఒక సొల్యూషన్ ఎత్తుక్కుంటే మీకు ఇబ్బంది ఉంటుంది. లేకపోతే డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు ఫేస్. అండ్ 2007-8లో వచ్చిన రెసిషన్ మళ్ళీ ఇలాగే కంటిన్యూ అయితే పెట్రోల్ లేక, తిండి లేక, జాబ్స్ లేక, ఉద్యోగాలు లేక, లే ఆఫ్స్ చూసుకుంటే డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ల్యాండ్ ఇన్ టు ప్రాబ్లం. ఆ ప్రాబ్లంలో రాకుండా ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి కానీ మేజర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చైనా, జపాన్, ఇండియా, రష్యా ఇవన్నీ కూడా అమెరికాకి కాంపిటీషన్లో ఉన్నాయి. సూపర్ పవర్ ఈ నలుగురిలో ఒకరు. ఎస్పెషల్లీ ఇండియా చాలా ముందంజలో ఉంది. ఆ యుద్ధం ఒకటే చెప్పింది, 2 అమ్మాయిలు పాకిస్తాన్ కొలాప్స్ చేస్తారు 20 నిమిషాలు ఆర్మీ ఆఫీసర్స్. ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ఇండియా ఒకప్పుడు అమెరికాలో 10 సంవత్సరాలు వాడేసిన టెక్నాలజీ మన న్యూ టెక్నాలజీ కానీ ఇప్పుడు మనం కేసీసే కమ్ నై, మనం దేనికి తీసినాం, దేనికైనా రెడీ అయిన సినిమా వచ్చింది. మోహన్ బాబు కొడుకు ఎవరు చేశారు. సో అది ఇంపార్టెంట్. ఓవరాల్గా ఆచి తూచి పాజ్ బిఫోర్ గోల్డ్ కొనేటప్పుడైనా, సిల్వర్ ఏ వస్తువు కొనేటప్పుడైనా ఇది ఎంత అవసరం కంపల్సరీ అయితేనే ఇట్ ఈస్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ప్రాబ్లం వచ్చింది, మనిషి వెళ్ళిపోతాడు. అలాంటి సిచ్యువేషన్ వస్తే కానీ కొనుక్కోకపోవడం అనేది మంచిది. థ్యాంక్ యూ.